ఆస్తమా ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ 50-60% మెంబర్స్కి అలర్జీ ఉంటుంది, సమ్ ఫార్మ్ ఆఫ్ అలర్జీ. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు, అలర్జీ ఫస్ట్ ఉందా లేదా అని తెలుసుకునే ముందు ఫస్ట్ ఆ పర్సన్కి ఆస్తమా ఉందా లేదా తెలుసుకోవాలి. సో ఇందాక చెప్పినట్టు పిఎఫ్టీ చేస్తాం, పిఎఫ్టీలో కన్ఫర్మ్ అయిపోయింది ఆస్తమా ఉన్నదని. నెక్స్ట్ ఏం చేస్తామంటే స్కిన్ ప్రిక్ టెస్ట్, అంటే అలర్జన్ కాజ్ ఏదైతే ఉందో స్కిన్ పైన పెట్టి ఒక టెస్టింగ్ చేస్తాం. సో దీంట్లో వన్ కేస్ పాజిటివ్ ఉన్నారు అంటే మనం అలర్జిక్ ఆస్తమాని లేబుల్ చేయడం జరుగుతుంది. ఎందుకు, మనకు ఆ పిఎఫ్టీ టెస్ట్లో ఆస్తమా ప్రూవ్ అయింది, స్కిన్ ప్రిక్ టెస్ట్లో కూడా ప్రూవ్ అయింది. అంటే రెండు ఇప్పుడు లింక్ చేస్తున్నాం, అలర్జీ ప్రూవ్ అయింది, ఆస్తమా ప్రూవ్ అయింది. సో రెండు అలర్జిక్ ఆస్తమా అంటారు. సో నెక్స్ట్ దీని ట్రీట్మెంట్ ఏమైనా డిఫరెంట్ ఉంటుందా నార్మల్ ఆస్తమా కంటే, కొంచెం తేడా ఉంటుంది. ఆస్తమాలో రెండు రకాల ట్రీట్మెంట్ ఉంటుంది, ఒకటేమో కంట్రోలర్, ఒకటేమో రిలీవర్. ఆ వర్డ్ చెప్పినట్టు మనకు ఆస్తమా కంట్రోల్ చేసే మెడికేషన్ మనకు ఇమీడియట్గా అంటే లాంగ్ టర్మ్గా కంట్రోల్ చేసేది ఒక బేస్ లైన్ మెడికేషన్ అంటారు. ఇవి నార్మల్గా స్టెరాయిడ్స్ ఉంటాయి. నెక్స్ట్ రిలీవ్ అంటే మనకి ఇమీడియట్గా రిలీవ్ చేసే కొన్ని మందులు ఉంటాయి. సో కంట్రోలర్, రిలీవర్ మెడికేషన్ సేమ్ ఉంటుంది. ఇన్ కేస్ ఆస్తమా ఉన్న వాళ్ళకి ఎలర్జీ కాంపోనెంట్లో కొన్ని అలర్జీస్ ఉంటాయి, డస్ట్ ఉండనివ్వండి, కొన్ని ఫుడ్స్ ఉంటాయి. సో ఇలాంటి దానికి ట్రీట్మెంట్ ఉంది. సో ఇప్పుడు అలర్జీ ట్రీట్మెంట్ చేసి ఆస్తమా తగ్గుతుందా అనే క్వశ్చన్స్ కూడా వస్తాయి. సో అలర్జీ ట్రీట్మెంట్ చేసినప్పుడు ఆస్తమా డోసెస్ ఏవైతే ఉంటాయో స్టెరాయిడ్, కొన్ని స్టెరాయిడ్స్కి మ్యాక్సిమం డోస్ 400 ఉంటుంది, కొన్నిటికి 800 పర్ డే ఉంటుంది. సో ఈ డోసేజ్ అనేది మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తుంది. సో కొంతమందికి ఎలా ఉన్నారు, నా స్వయంగా నా పేషెంట్స్ ఉన్నారు, ఎవరైతే డేకి 2 times 3 times యూజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే కొద్ది డేస్లో ఆస్తమా ఇన్హేలర్ అంటారు, క్యానిస్టర్ మీరు చూసుంటారు, అది తగ్గించి అవసరం ఉన్నప్పుడే వాడే స్టేజ్ వాళ్ళు కూడా ఉన్నారు. సో ట్రీట్మెంట్ ఉన్న దాంట్లో ఆస్తమా, అలర్జిక్ ఆస్తమాకి ట్రీట్మెంట్ ఉన్న దాంట్లో బెటర్ నా ప్రకారం.